ఛానల్ మానసకి స్వాగతం ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? ఇప్పుడైతే ఎందుకు కనబడుతున్న ఫ్రెండ్స్, ఇది చెత్త కానీ లేకపోతే మనం మొక్కలు కానీ వేయడానికి ఇల్లుగా ఉంటుంది మాట. ఇది పార, చిన్న పార. అలాగే వచ్చేసి మిరపకాయలు అలాంటి ఒక టమాటా, ఎందుకంటే మొక్కలు వేయటానికి దగ్గర చూపి మంచిగా. ఇదిగోండి ఇవి వేయటానికి. ఇంతకుముందు కూడా వేసింది మా అమ్మాయి పోయినాయి, కానీ మా అమ్మ వేసి 2 ముక్కలు అయితే బతికినాయి. అవి ఏంటో చూపిస్తాను మీకు. ఒకటేమో టమాటా నారు, ఒకటేమో దోసకాయ పాదు. ఈ 2 కుదులేమో వచ్చినాయి. పిందులు కూడా పడ్డాయి ఫ్రెండ్స్. దీనికైతే పూత కూడా పోస్తుంది చూడండి. పిండి అయితే ఇక్కడ ఉంది. పిండి మాట అక్కడ పడుతున్నాయి. మా అమ్మ దోసకాయ కిందలు వేయటం వల్ల వచ్చింది. టమాటా నారు అయితే ఒకటే వచ్చింది. చాలా వేసినాయి కానీ మొత్తం పోయినాయి. వాన మొన్న వరదలు బాగా ఇప్పుడుగా ఇంతకుముందు వేసినాయి. అంటే పని కట్టుకొని వేయలేదు మా అమ్మ, ఇలా సైడ్కి పోసింది. మామూలు కోసిన గింజలు దోసకాయ గింజలు వేసింది మాట. దోసకాయ గింజలు టమాటా గింజలు వేసింది. అవి 2 బతికినాయి. అందుకని అవి బతికినప్పుడు ఇవి ఎందుకు బతకని నేను ఇప్పుడు అదేమో మనం తెచ్చుకున్నప్పుడు చింతలు అడుగుతుంది గింజ. నేను అందుకనే అది మా అమ్మ అలా పోస్తేనే బతికినప్పుడు నేను నాటితే ఎందుకు బతకని నేను మిరపకాయలు, ఎండుమిరపకాయలు, అలాగే ఒక టమాటా తీసుకొచ్చాను. ఈ టమాటాని మట్ట పెట్టాలి బుజ్జ. గింజలు తీసి వెయ్యి మట్టి అటుకెళ్ళకి. ఇది కొన్నేడు మొక్క. ఇది మేము తిన్న గింజ అంటే మా చింతలు చిన్న గింజ చూస్తే అది ఇక్కడే బతికింది అనమాట, ఉట్టి పోకుండా. అటు ఇటనే వేయాలి మట్టి, దుగ్గు వాళ్ళ మట్టి. కొంచెం లోపలికంటే తవ్వు. బాగున్నత్త మళ్ళీ వేసింది మొత్తం బాగుంటే వేసిన పలుతూ ఉండేలా కదా. మళ్ళీ చెల్లి నడుతువేమే ఓకేనా అని ఎంతగా అడుగుతుందంటే మా చెల్లికి బాగా తెలిసిన ఎంతగా మొక్కలు బాగా వేయటం. మా అమ్మ మా చెల్లి బాగా వేసేటోళ్ళు అనమాట, అందుకే దానికి బాగా తెలుసు. ఇదే పనిలోకైనా కొద్దిగా ఆలస్యం వెళ్ళిద్ది అనమాట. అందుకే తీసుకునేయాలి కదా, ఉండదు మొత్తం వెళ్ళిపోతే పోతే వేసిన చెప్పని వేయలేదు. అది కాక మేము ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు ఉంటామో తెలియదు కాబట్టి వేసుకోవటం ఎందుకు, మన సొంత ఇల్లు అయితే వేసుకోవచ్చు అన్నట్టుగా. కానీ ఇప్పుడు అవి కూడా బతుకుతున్నాయి కాబట్టి ఇలా తీస్తున్నాండి. కిందలో నా మొహం మండిపోద్ది. అలా అక్కడే పోయావా దాంట్లోనా తీసుకొచ్చి డైరెక్ట్గా దాంట్లో వెళ్తూ కలిసేయచ్చా? తుక్కుపడేది వేసి ఇవి అంటే ఒక పక్కకి వేసుకో, టమాటా గింజలు ఒక పక్కకి వేసుకో. అంటే గింజలు పాతరా పైన నువ్వు మట్టేయాలి. ఓ పని చేయ బుజ్జా, ఈ గింజలు చూడండి. మొత్తం వేసిందో చూపిస్తానండి. టమాటా ముక్కలు వేసేటప్పుడు పెట్టినట్టే ఉంది. మా చెత్తడేలు వేసినాయి ఇంకా అందు వేసిన మొత్తం ఇంకా టమాటా గింజలు పడుతున్నాయి అసలు. లవ్ ఇందులో తినేసాను ఏంటి ఆకలేసి. మా చెల్లి చూడండి మంచి టమాటా తీసుకుంటా, గింజలే లేవు అందులో. ఇది పుచ్చిందని తీసుకోవచ్చా? మంచి టమాటా తేపో, ఒక టమాటా లేస్తే చాలా టమాటాలు ఇచ్చిద్ది నీకు ఆ చెట్టు. పో ఇదిగోండి ఇంకో టమాటా అయితే తెచ్చింది. ఇచ్చి తీసి చూపి మంచిగా, 2 బద్దలు చేసి చూపి. ఆ చేయి కూడా పెట్టు. దేనికున్నా చూడండి ఎంత బాగున్నాయో గింజలు. అయిగోండి గింజల పువ్వు లాగా బలే ఉంది. పువ్వు చూపి. గింజల వరకే వేస్తా. ఒక్క కాడే వేస్తారు గొప్ప కింద.
రసం పిండి అటు ఇటు వేయాలి. మా చెల్లి బాగా వేస్తుందండి. పత్తి వస్తుంది అనుకున్నాం. ఇది అక్కడక్కడ అంటే కైలు చేసిన వాళ్ళ వేయటానికి మెదిపి వేయాలి. మనం వేయలేదు అమ్మంట. నారు పీక్ వచ్చింది వేసాను కానీ ఇలా మాత్రం వచ్చిన పూలాగా పువ్వు చూపియే చూడు కనపడుతుంది. అంత రక్క నువ్వు తీసుకెళ్తే ఎడబెట్టు. పవర్ చూపించడం వస్తుందా నీకు? ఒకటి చేతికి ఇంకో చూడు ఫ్లవర్. ఇది చూడండి, గింజలు అయితే వేసాం. దివ్యాన్ని మట్టి జిమ్మాలి. బాగుందండి. విత్తనాలు వేసింది, ఆ కాయ తింటుంది అది. తుక్కు ఇది మన విత్తనాలే కావాల్సింది కాదు కదా, అందుకే తింటాం. గింజలు వేసింది, కాయ తింటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అటుకే కామెంట్ పెట్టండి మా అమ్మ టమాటా తింటుందని. గింజలు ఏమన్నారు కాబట్టి కాయ కాదు కదా. ఇదిగోండి అయితే వేసిందండి. ఇదిగోండి టమాటా గింజలు అక్కడే వేసింది మాట. మొత్తం పిండి వేయమంటే గుత్తులు గుత్తులుగా వేసింది టమాటా మొక్కలు అయితే. ఇప్పుడైతే కిందకి మీద కనాలంట. వేసినవి మొత్తం అటకి వెలిగేస్తుందండి. మళ్ళీ అట్లా చదనం చేసేస్తుంది అన్నమాట. టమాటా మా అమ్మ చూడాలి కదా, భలే పెంచుకుంటుంది. ఒక వారంలో లేతాయి అంటవా? కొట్టుకుపోకుంటే బాగా నచ్చి నీళ్ళు జిమ్ ఏమన్నా కలాబ్ జిమ్ నడి జిమ్ పైన తినేస్తాడేమో. రాని కొంచెం చూసుకోవాలన్నది ఒకటేగా. బాగానే తుక్కలు దూడేస్తాడేమో. ఆ పని చేయి. రేకంప ఉంది కదా, రేకమండ. ఈ చెట్లన్నీ బాగా పెరిగిపోతే చెట్లన్నీ కొట్టుకున్నామండి. ఎప్పుడు కొడుతూనే ఉన్నాం. ఇంకా చూడు వంకాయనారు, ముళ్ళంకాయనారు. ఇక చెట్లు అయితే పెంచడానికైతే మా మాస అయితే ప్రారంభించింది అన్నమాట. చెట్లు అయితే పెంచేద్దామని డిసైడ్ అయిపోయింది. పెంచుదాం అనుకున్నా, వానకి అలా పొర్లు వెళ్ళిపోతుంది, నీళ్ళు ఏం ఆగిద్ది అనుకున్నా. అది ఆగింది కాబట్టి దోసకాయ కింద టమాటాది ఫిక్స్ అయ్యా. నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఇంకా అప్పుడు నువ్వు పెంచాలనుకున్నప్పుడు చూసుకుంటూ ఉండాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను బ్లాగ్ ఇంతవరకు పెడతానండి, ఏమనుకోవద్దు. మళ్ళీ పొద్దున నాకు పెడతానండి. మళ్ళీ పొద్దు పాటే మళ్ళీ మా అమ్మ వెళ్తా అని ఇంతవరకు ఎత్తేస్తున్నా. ప్లీజ్ అండి బెల్లైకాన్. ఫ్రెండ్స్, మా పాపని దాదాపు మాట్లాడుగా చూడండి ఏ అవతారంలోకి వచ్చిందో. ఇలా కూర్చొని నేను ఎండకు వచ్చా అని చెప్పి నేను ఈ సాల్వ్ వేసుకున్నాను కదా, మా పాప తుప్పుడు వేసుకొని వచ్చి కూర్చుంది అన్నమాట. అగోడు అలాగా. ఇప్పుడు మాట్లాడు. చూడండి మా మాస్ మాత్రం కొంచెం మాట్లాడు, నేను మాట ఎక్కువ మాట్లాడతాను. అబ్బో, మొక్కలకి నీళ్ళు పోతాం అయితే మా నాస్ మొదలు పెట్టినండి. ఇదిగోండి మేము నిన్న ఇదంతా తిరగొట్టాము కానీ వీడియో పెట్టలేదు. చూడండి ఏం పెట్టుకున్నాను. ఇది ఎంత నరికినా వస్తుంది, ఎంత నరికినా పువ్వు పెట్టుకున్నానండి. కొద్ది దూరం ఉండు. అమ్మా ఈ కాయ అయితే తినడానికి పడి కొత్త కదా. నువ్వేంటి పువ్వులు దొరకనట్టుగా ఏం పెట్టుకుని చూడండి తలకి. దోసకాయ పువ్వు అంట. ఎలా పెడుతుంది? నేను దోసకాయ పువ్వులు పెట్టుకున్నాను, నేను చూపిస్తుంది చూడు, అలా చూపిస్తున్నా. మళ్ళీ ఒకదాన్ని నేను పెంచాలని చూస్తే చేస్తుంది. ఎవరికో దోసకాయ పువ్వులు, దోసకాయ కాయలు వస్తే కూర వండుకోవచ్చు. నా నోట్లో కుక్కుకోవడానికి మా నేను చెప్పేది ఈ పూలు ఎక్కువ కావచ్చు. బాగుంది బుజ్జ, బాగుంది కదా బుజ్జ.
వంకాయ రంగులో బాగుంది. పోయొద్దు, చాలు కోసింది, వద్దు ఇంకా కాయలు కాస్తాయి. చక్కగా వెళ్ళి ఆ పాదగడ కూర్చొని ఒక్కొక్క పువ్వు తెంపుకున్నావా తల్లే? చిత్తపలకాయ కూడా వేస్తుంది చూడమ్మ. ఇక్కడ నుంచి ఇదంతా శుభ్రం అయితే చేసేసాము. అది రాలేదు కాయలు, అది రాలేదు ఎందుకంటే అయిన కాయ కాదు కాబట్టి, పచ్చికాయ. వచ్చు కదా.